మాయమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని అప్పుడు ఏదో పాట వచ్చింది. ఇప్పుడు అది మాయమవుతున్నాడమ్మా మగాడు అని చెప్పాల్సి వస్తుందేమో. తాజాగా సైన్స్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆడమగ కలిస్తేనే సృష్టి, మరి మగవాళ్ళు అసలు ఆనవాళ్లే లేకుండా పోతే ఎట్లా, పురుష జాతి పూర్తిగా అంతరించిపోతే ఎట్లా, అట్లాంటి సృష్టి వైపరీత్యమే దాపురించబోతుందట. కాబట్టి ఇప్పుడప్పుడే కాదు, ఓ 1,00,00,000 సంవత్సరాల తర్వాత అప్పటికల్లా మగాళ్ళలోని వై క్రోమోజోమ్ పూర్తిగా మటుమాయం కాబోతుందట. నిజానికి జీవ పరిణామ క్రమంలో వై క్రోమోజోమ్ క్రమంగా చిక్కిపోతూ వస్తుందట. అలా గత 30 కోట్ల ఏళ్లుగా అది ఏకంగా 95% పైగా కృషించిపోయిందట. సైంటిస్టులు చెప్తున్నటువంటి లెక్క ఇది. ఈ ధోరణి ఇట్లాగే కొనసాగితే మగవారి పుట్టుకు కారణమై వై క్రోమోజోమ్ మరో 1 కోటి ఏళ్ల తర్వాత పూర్తిగా మర్చిపోవాల్సిందట. మరి అప్పుడు మగ జన్మ ఎట్లా ఉంటుంది, మగాళ్ళు అసలు పుట్టకపోతే ఎట్లా అంటే వై క్రోమోజోమ్ అంతరించిన మగజాతి మనుగడకు ముప్పేమీ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. దానిలోని స్థానంలో అవే లక్షణాలతో కూడిన కొత్త మేల్ క్రోమోజోమ్ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉందని చెప్పి జపాన్లోని హకైడో వర్సిటీ పరిశోధక బృందం చెప్పుకొస్తుంది. ఒక రకం చిట్టెలుకల్లో ఇలాగే జరిగింది. వై క్రోమోజోమ్ లుప్తమైపోయినా దానిలోని మేల్ జీన్స్ ఇతర క్రోమోజోమ్లోకి చేరినాయి అని లెక్క చెప్పింది. కాబట్టి వై క్రోమోజోమ్ క్షీణించి దానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం క్షీరదాల్లో ఉంటుంది. మనిషి కూడా క్షీరదమే కాబట్టి అన్నటువంటిది లెక్క చెప్తున్నారు.